అందరికీ నమస్కారం. టెక్నాలజీ ప్రపంచంలో కొంచెం లోతుగా వెళ్దాం రండి. ఈరోజు మనం కొన్ని క్లిష్టమైన టెక్నికల్ విషయాల్ని చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా విడమర్చి మాట్లాడుకుందాం. సరే, ఇంక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ప్రతి డెవలపర్కి ఎదురయ్యే అతిపెద్ద సమస్య ఇది. కరెక్టే కదా. అరే, నా ల్యాప్టాప్లో భలే పనిచేస్తుందే అంటారు, కానీ అదే కోడ్ ప్రొడక్షన్లోకి వెళ్ళాక పనిచెయ్యదు. ఈ నా మెషిన్లో పనిచేస్తుంది అనే మాటకి ఇకపై ఫుల్ స్టాప్ పెట్టడానికి మోడర్న్ డెవాప్స్ ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. అయితే ఇక్కడ అసలు కాన్సెప్ట్ ఏంటంటే, మన సర్వర్లు, నెట్వర్క్లు, డేటాబేసులు వీటన్నిటినీ కేవలం హార్డ్వేర్లా కాకుండా ఒక సాఫ్ట్వేర్ కోడ్లా చూడాలి. అంటే మన అప్లికేషన్ కోడ్కి వర్షన్ కంట్రోల్, ఆటోమేషన్ ఎలా వాడతామో సేమ్ టు సేమ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా అవే రూల్స్ అప్లై చేయడం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రతిసారీ ఒకే రకమైన స్థిరమైన ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, ఈరోజు మనం ఈ మొత్తం ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. అంతేకాదు, ప్రతి స్టెప్ని ఒక కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఆన్సర్లా ఎలా చెప్పొచ్చో కూడా వివరంగా మాట్లాడుకుందాం. సో ఏదైనా సరే కోడ్తోనే మొదలవుతుంది కదా. కాబట్టి మన ప్రయాణంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఈ కోడ్ని అసలు ఎలా మేనేజ్ చేస్తాం. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. మోనోరెపో వాడాలా లేక మల్టీరెపోనా? దీనికి స్ట్రేట్ ఆన్సర్ లేదు. ఇంటర్వ్యూలో బెస్ట్ ఆన్సర్ ఏంటంటే, అది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పి రెండిటి మధ్య తేడాలు వివరించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉండే 10 మైక్రో సర్వీసులున్నాయనుకోండి, వాటన్నిటినీ ఒకే మోనోరెపోలో పెట్టడం చాలా ఈజీ. అప్పుడు చేంజెస్ ట్రాక్ చేయడం సింపుల్. అదే ఒకదానికొకటి సంబంధం లేని 2 పెద్ద ప్రాజెక్టులుంటే వాటికి వేర్వేరుగా మల్టీరెపోలు పెట్టుకుంటే మేనేజ్మెంట్ చాలా సులభమవుతుంది. చూసారా, డాకర్ వర్క్ఫ్లో ఎంత పవర్ఫుల్ అనేది ఇక్కడే అర్థమవుతుంది. ఒకే అప్లికేషన్, డెవలప్మెంట్, టెస్టింగ్, ప్రొడక్షన్ ఇలా ప్రతి ఎన్విరాన్మెంట్లోనూ ఒకేలా ఎలా పనిచేస్తుందనే గ్యారంటీ ఇస్తారు అనే ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఈ 4 స్టెప్స్తో కూడిన ప్రాసెస్సే పర్ఫెక్ట్ ఆన్సర్ అన్నమాట. సరే, ఒక కంటైనర్ని మేనేజ్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మన అప్లికేషన్ చాలా పెద్దదై వందల వేల మైక్రో సర్వీసులుగా మారినప్పుడు పరిస్థితేంటి? అప్పుడేం జరుగుతుంది? చూడండి, ఈ రేంజ్లో వేల కంటైనర్లని మాన్యువల్గా మేనేజ్ చేయడమనేది అస్సలు అయ్యే పనికాదు, ఇంపాసిబుల్. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? అదే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. సో సింపుల్గా చెప్పాలంటే, ఇంటర్వ్యూలో ఇలా చెప్పొచ్చు. కంటైనర్స్ అనేవి ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రా లాంటివి అయితే, వాటిని కంట్రోల్ చేసే ఆర్కెస్ట్రా కండక్టరే కుబర్నెటీస్. మరి ఆ కండక్టర్కి ఏ మ్యూజిక్ ప్లే చేయాలో చెప్పే షీట్ మ్యూజిక్ ఉంటుంది కదా, అదే హెల్మ్ అన్నమాట. ఇది ఒక కంప్లీట్ అప్లికేషన్ని ఎలా డిప్లాయ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తుంది. ఓకే, ఇప్పటిదాకా మనం అప్లికేషన్స్ని ప్యాకేజ్ చేసి రన్ చేయడం ఎలాగో చూసాం. ఇప్పుడు అసలు ఈ కంటైనర్స్ని ఎక్కడ రన్ చేస్తాం? వాటికి కావాల్సిన క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి అది చూద్దాం. ఇది చాలా కామన్గా అడిగే ప్రశ్న, కానీ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. క్లౌడ్ సెక్యూరిటీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ మీద మనకి ఎంత గ్రిప్ ఉందో టెస్ట్ చేసే ప్రశ్న ఇది. దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఎలా ఇవ్వాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. టక్కున సర్వీస్ ప్రిన్సిపల్ అని చెప్పేకూడదు. ఒక మంచి ఆన్సర్ ఎప్పుడూ అది ఎక్కడ రన్ అవుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది అని మొదలవ్వాలి. ఎందుకంటే మన టెరాఫార్మ్ కోడ్ అజూర్ లోపల, అంటే ఒక విఎంలో రన్ అవుతుంటే మేనేజ్డ్ ఐడెంటిటీ వాడటం బెస్ట్ ప్రాక్టీస్. దీనికి పాస్వర్డ్స్ లాంటివి మేనేజ్ చేసే పనే ఉండదు. అదే జెంకిన్స్ లాంటి బయట సిస్టమ్ నుంచి రన్ చేస్తుంటే అప్పుడు సర్వీస్ ప్రిన్సిపల్ వాడాలి. ఇలా చెప్పడం వల్ల సెక్యూరిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ మీద మనకు మంచి అవగాహన ఉందని అర్థమవుతుంది. రైట్, సిస్టమ్ లైవ్లోకి వెళ్ళిపోయింది, అంతా బానే ఉంది. కాని మన పని ఇక్కడతో అయిపోలేదు. అసలు పని ఇప్పుడే మొదలవుతుంది. అదే సిస్టమ్ని నిరంతరం గమనిస్తూ మానిటర్ చేస్తూ ఉండాలి. ఒక సిస్టమ్ హెల్దీగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ కీ మెట్రిక్స్ని మనం కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉండాలి. సిపియు, మెమరీ లేదా డిస్క్ స్పేస్ వీటిలో ఏ ఒక్కటి తిధీర్గా పెరిగినా అది మనకొక వార్నింగ్ సిగ్నల్ అన్నమాట. ఏదో సమస్య ఉందని అర్థం. ఓకే, డిస్క్ స్పేస్ ఫుల్ అవుతుందని అలర్ట్ వచ్చింది అనుకుందాం. ట్రబుల్ షూటింగ్లో మన ఫస్ట్ స్టెప్ df-h కమాండ్ వాడటం. ఇది ఏ ఫైల్ సిస్టమ్ నిండిపోయిందో చూపిస్తుంది. ఇక్కడ హెచ్ అంటే హ్యూమన్ రీడబుల్ అని, అంటే మనకు ఈజీగా అర్థమయ్యేలా జీబీల్లో ఎంబీలో చూపిస్తుందన్నమాట.
సరే, ఏ ఫైల్ సిస్టంలో ప్రాబ్లం ఉందో తెలిసింది. నెక్స్ట్ ఏంటి? ఈ కమాండ్ వాడితే ఆ ఫైల్ సిస్టంలో ఏ ఫోల్డర్స్ ఎక్కువ స్పేస్ వాడుతున్నాయో తెలిసిపోతుంది. చాలాసార్లు సమస్య ఈ లాగ్ ఫైల్స్ వల్లే వస్తుంటుంది. అవి విపరీతముగా పెరిగిపోతాయి. మరి అప్లికేషన్ లెవెల్లో ఏవైనా ఎర్రర్స్ వస్తుంటే అప్పుడు ఈ కమాండ్ చాలా ఉపయోగపడుతుంది. దీంతో మనం కంటైనర్ లాగ్స్ని రియల్ టైంలో లైవ్గా చూడొచ్చు. ఏం జరుగుతుందో వెంటనే తెలిసిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్యూరిటీ ప్రాక్టీస్. మనం మానిటరింగ్ టూల్స్, ఉదాహరణకి ప్రొమెథియస్ లాంటివి, వాటిని నేరుగా పబ్లిక్ ఇంటర్నెట్కి ఎక్స్పోజ్ చేయకూడదు. అలా చెయ్యకుండా మన ల్యాప్టాప్ నుంచి సెక్యూర్గా కనెక్ట్ అవడానికి ఈ పోర్ట్ ఫార్వర్డ్ కమాండ్ భలేగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం విడివిడిగా అన్ని భాగాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి వాటన్నింటినీ కలిపి చూద్దాం. మనం క్రియేట్ చేసిన ఈ మొత్తం ఆటోమేటెడ్ పైప్లైన్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఒక సింగిల్ లైన్ కోడ్ రాయటం దగ్గర్నుంచి మొదలుపెట్టి ఒక కంప్లీట్గా మానిటర్ చేయబడుతున్న ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వరకు ఈ మొత్తం ప్రాసెస్లో ప్రతి టూల్కి ఒక నిర్దిష్టమైన, చాలా కీలకమైన పాత్ర ఉంది. ఈ ఫ్లో చూస్తే మనకు ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే: ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్ అనేది మన ఫైనల్ గోల్ కాదు. అది కేవలం ఒక ఫౌండేషన్ మాత్రమే. దేనికి? కంటిన్యూస్గా ఇంప్రూవ్ అవ్వడానికి, కొత్త విషయాలు కనిపెట్టడానికి, ఇంకా మన పనిని మరింత సమర్థవంతంగా చేసుకోవడానికి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆటోమేషన్ అనేది ఒక ప్రయాణం, అంతేకాని గమ్యం కాదు.